హాయ్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నా పేరు సాయి. మొత్తం మీద ఎట్టకేలకు ఈ జనసేన, టీడీపీ, బీజేపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నారు అనే విషయంపై మాత్రం క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తుంది. మనం పార్లమెంట్ స్థానాలు చూసుకుంటే బీజేపీ 6 పార్లమెంట్ స్థానాలు, టీడీపీ 17, జనసేన 2 పార్లమెంట్ స్థానాలు. ఇక అసెంబ్లీ స్థానాలు చూసుకుంటే బీజేపీ 10, టీడీపీ 144, జనసేన 21 స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లుగా నిన్న 3 పార్టీలు అంటే జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ ప్రెస్ నోట్స్ రిలీజ్ చేసినాయి మనం చూసాం. అయితే అంతవరకు బాగానే ఉంది. ఇంకా అభ్యర్థులు ప్రకటించకపోయినా, అభ్యర్థులు ఫైనల్ చేయకపోయినా సీట్ల విషయంలో ఏ పార్టీ పోటీ చేయాలి, ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఎన్ని పార్లమెంట్ స్థానాలు పోటీ చేయాలి, ఎన్ని అసెంబ్లీ స్థానాలు పోటీ చేయాలనే దానిపై మాత్రం ఒక క్లారిటీకి అయితే వచ్చి మనకు కనపడుతుంది. అయితే అసలే పొత్తు ఓకే అయిపోయింది, సీట్లు సర్దుబాటు ఓకే అయిపోయింది. ఇప్పుడున్న పెద్ద డౌట్ ఏంటంటే ఓట్ల బదిలీ జరుగుతుందా జరగదా అంటే మాత్రం ఇది రాజకీయ విశ్లేషకులు, పెద్ద పెద్ద సర్వే చేసేవాళ్ళు, ఎనలిస్టులకే ఒక క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టిన పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. ఎందుకంటే జన సైనికులు, ముఖ్యంగా జన సైనికుల సంగతి చూసుకుంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని సీఎంగానే వాళ్ళు భావిస్తూ వచ్చారు. వాళ్ళు ఎక్కడ చూసినా, ఏ సభలో చూసినా, ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ కనిపించారంటే చాలు సీఎం 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 అంటూ మనం చూస్తూనే ఉన్నాం. అయితే జన సైనికుడి, సగటు జన సైనికుడి కోరిక కానీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్, పవన్ కళ్యాణ్ అభిమానుల కోరిక ఏంటంటే పవన్ కళ్యాణ్ని సీఎంగా చూడాలనేది వాళ్ళ కోరిక. అయితే 24 సీట్లలో పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడే చాలా వ్యతిరేకత మనకు కనపడే సందర్భాలు మనం చూసాం. అటు జనసేన వర్గాల నుంచి కానీ, ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి కానీ ఇదేంటి మరి 24 సీట్లేనా అనే రకరకాల పెదవి మనం విన్నాం. వాళ్ళు చాలా బాధపడిన సంఘటనలు బయటకు వచ్చి కూడా వాళ్ళ నిరసన వ్యక్తం చేసిన మనం చూసాం. 24కే వాళ్ళు అట్లా అంటే ఇప్పుడు 21కి వచ్చింది జనసేన నెంబర్. 21 సీట్లు జనసేన పోటీ చేస్తుంది. పైగా 3 పార్లమెంట్ కాదు, 2 పార్లమెంట్లో ఇప్పుడు పోటీ చేస్తుందని చెప్పడం కూడా సగటు జన సైనికుడిని ఖచ్చితంగా బాధ పెడుతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే 21 సీట్లు పోటీ చేయటం, అందులో 2 పార్లమెంట్ స్థానాలు, కనీసం బీజేపీకి ఇచ్చిన పార్లమెంట్ స్థానాలు కూడా ఇవ్వకుండా బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలు పోటీ చేస్తున్నా బీజేపీకి ఇచ్చిన పార్లమెంట్ స్థానాల్లో సగం కూడా జనసేన పోటీ చేయట్లేదు అనే ఒక ఇది ప్రతి జన సైనికుల్లో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ బాధని, అంటే ఇప్పుడు ఈ బాధ ఏదైతే 21 సీట్లనే మనం పోటీ చేసేది అనే ఒక బాధని జన సైనికులకి అటు పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ ఏదో విధంగా తీర్చకపోతే, అంటే ప్రభుత్వంలో జనసేనకి పవన్ కళ్యాణ్కి భాగస్వామ్యం ఉంటుందని కానీ ఇలా ఏదో తీర్చకపోతే, అయితే మనం దీంట్లో చిన్న ఇది మనం చూసాం. గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తారు, ఆయన కేంద్ర మంత్రి అవ్వబోతారు అని చెప్పి విన్నాం. కానీ ఇదంతా సరిపోయినట్టు అనిపించట్లా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమాని, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ అభిమాని పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రిగానో ఎంపీగానో చూడాలని ఏమాత్రం కోరుకోవట్లా. వాళ్ళు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సీఎం అనే దాని మీదే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ 21 సీట్ల అంశం కానీ, ఈ తక్కువ సీట్లో పోటీ చేస్తున్న అంశం కానీ ఓట్లు బదిలీ అవ్వాలంటే అధినాయకత్వం నుంచి, అంటే పవన్ కళ్యాణ్ నుంచో చంద్రబాబు నాయుడు నుంచో ఒక స్పష్టమైన సంకేతం రావాలి కేడర్కి, ముఖ్యంగా జనసేన కేడర్కి. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి పవర్లో షేరింగ్ ఇస్తామని కానీ, లేకపోతే ఇంకేదో కన్విన్స్ చేసే విధంగా, జన సైనికుల్ని కన్విన్స్ చేసే విధంగా ఏదో ఒక స్టేట్మెంట్ కానీ ఏదో ఒకటి రాకపోతే మాత్రం జనసేన ఓట్లు కానీ, జనసేన ప్రధానంగా నమ్ముకుంటున్న కాపు ఓట్లు కానీ టీడీపీకి బదిలీ అయ్యే అవకాశాలు దాదాపు తక్కువనే మనం చెప్పచ్చు. అందుకనే వీలైనంత తొందరగా అటు జనసేన అధినాయకత్వం కానీ, టీడీపీ అధినాయకత్వం కానీ ఏదో ఒక, అంటే నష్ట నివారణ చర్యలకు పాల్గొని ఖచ్చితంగా దీన్ని ఎలాగో కవర్ చేయకపోతే మాత్రం ఈ పొత్తుకు మొత్తానికి ఎసరు వచ్చేలా ఉందని చెప్పి కొంతమంది అంటున్నారు. దీన్ని కరెక్ట్గా ఈ పాయింట్ని తీసుకున్న వైసీపీ ఏం చేస్తుంది అంటే జనసైనికులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. లైక్ ఎలా అంటే మీకు ఇచ్చింది 21 సీట్లే, 21 సీట్లో మీరు గెలిచేదే ఉంటుంది, మీకు వచ్చేదే ఉంటుంది, ఇలా రకరకాల మనం జన సైనికుల మీద వైసీపీ వాళ్ళ దాడి చూస్తున్నాం. ఈ జన సైనికులు ఈ దాడి తట్టుకోవాలన్నా, టీడీపీకి జన సైనికుల ఓటింగ్ బదిలీ అవ్వాలన్నా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పవర్ షేరింగ్ గురించి కానీ, లేకపోతే జన సైనికులు సంతృప్తి పడే విధంగా ఏదో ఒక హామీ లభించకపోతే మాత్రం ఈ పొత్తు మొదటికే మోసం వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి.